హైదరాబాద్లో బిజినెస్ మేనేజ్మెంట్ అందించే ఉత్తమమైన విద్యా సంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఒకటి. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి ఒడిలో అలరారే ఐఎంటీ 2011వ సంవత్సరంలో ప్రారంభమైంది. 2011-13 ప్లేస్మెంట్స్ రికార్డులు సంతృప్తినిచ్చాయంటున్న ఐఎంటీ డైరెక్టర్ డాక్టర్ వి పాండురంగారావుతో ఈ వారం వీకెండ్ స్పెషల్. So when this institution was set up, that was 2011 July lo established చేశారు institution ni. Hardly 2 years old now. అది పెట్టినప్పుడు these factors were considered. ఏమిటంటే ముందు మనకి మంచి ఫ్యాకల్టీ కావాలి, ఫస్ట్ అది, మంచి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దెన్ వీ నీడ్ టు ఆల్ హ్యావ్, మనకి ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ కూడా కరెస్పాండింగ్ అన్నీ రిచ్గా ఉండాలి అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ ముందు కన్సిడర్ చేయడం అయింది. సో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. సో వీ బిల్ట్ అన్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంత అండి స్ప్రెడ్ అవుట్ ఈస్ 30 acres of land, and we have built about almost close to 2 lakh square feet of area, built up area. మాకు 9 లెక్చర్ థియేటర్స్ ఉన్నాయి. సో వీ కెన్ ఆల్సో వన్ స్నాప్ షాట్ ఇన్ ది లెక్చర్ థియేటర్స్. తర్వాత అబౌట్ 14 ఆర్డినరీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 9 లెక్చర్ థియేటర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ హ్యూజ్ సెమినార్ హాల్, వీ హ్యావ్ ఎ ఓపెన్ ఎయిర్ థియేటర్. స్టూడెంట్స్ వాళ్ళ కల్చరల్ ఫంక్షన్స్ అవన్నీ అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటారు ఓపెన్ ఎయిర్ థియేటర్లో. అండ్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇది. సో currently there are 400 students on campus. All of them live in the hostels. So our infrastructure is taken care of. Then faculty kuda memu even 1 year before we started the institution, oka samvatsaram munde scouting start chesam. We scouted and policy em pettinamante without a PhD we will not recruit a faculty. పిహెచ్డి లేకుండా అసలు రిక్రూట్ చేయం ఫ్యాకల్టీని ఇక్కడ. ఆ పిహెచ్డి కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్ నుంచి, లీడింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పిహెచ్డి చేసిన వాళ్ళని తీసుకుంటాం అన్నమాట. సో జూలై 2011లో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. ఇట్ కమెన్స్డ్ ఇట్స్ ఆపరేషన్స్. జూలై 2010 నుంచే ఫ్యాకల్టీ స్కౌటింగ్ స్టార్ట్ చేశాం. సో దానివల్ల ఫ్యాకల్టీ క్వాలిటీ కూడా మేము ఎన్షూర్ చేసాం. There are 30 faculty members as of now, and all of them are PhDs. So their faculty, physical infrastructure. Then the third most important factor which I was mentioning is the program structure, the educational program. How should it be different from other usual run-of-the-mill programs? Anedi, that was another thought which we very seriously gave it in the beginning. Appudu మనకి మన దేశంలో ఏమిటంటే ఈ ఎంబీఏ ఎడ్యుకేషన్కి డైరెక్ట్గా కాలేజ్ నుంచి పాస్ అవగానే వచ్చేస్తారు. వెస్ట్రన్ వరల్డ్ అలా కాదు. వెస్ట్రన్ వరల్డ్లో ఎనీ యూఎస్ టిపికల్ స్కూల్ తీసుకుంటే, యూఎస్లో బిజినెస్ స్కూల్ తీసుకుంటే యావరేజ్ ఏజ్ ది స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ఈజ్ అరౌండ్ 29 years. అంటే అతను ఆల్రెడీ 5-6 years బయట వర్క్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో 6 ఏళ్ళు పనిచేసి then he comes to attend the business programs. అది జరుగుతుంది అక్కడ. మనకి అట్లా కాదు. 20 సంవత్సరాలకి బీకామో బీఎస్సీనో కంప్లీట్ చేసేసి డైరెక్ట్లీ వాంట్స్ టు కంప్లీట్ ది ఎడ్యుకేషన్, ఎంబీఏకి వచ్చేస్తాడు. దానివల్ల ఇది ఎప్రిసియేషన్ ఆఫ్ బిజినెస్ న్యూయన్సెస్ అది తెలియదు, అది రాదు. తర్వాత ఎక్స్పోజర్ ఉండదు. So sometimes some of these practical issues when we discuss in the classrooms అవి కొంచెం అప్రిషియేట్ చేయటం కష్టమవుతుంది. సో ఒక రిక్వైర్మెంట్ దానికి ఏమిటంటే ఆ సిచ్యువేషన్ మనం తిరిగి చేంజ్ చేయలేం, because that has become a cultural aspect of the country itself.
దట్ ఈ దేశంలో అలవాటు ఏంటంటే మొత్తం అంతా ఎడ్యుకేషన్ ఒకేసారి కంప్లీట్ చేసేసేయాలి, తర్వాత జాబ్కి వెళ్ళాలి. అది ఆ కల్చరల్ ఆస్పెక్ట్ని మనం చేంజ్ చేయలేం. దట్ ఈస్ నాట్ ది బట్ గివెన్ దట్ కన్స్ట్రైంట్ ఏమి చేయాలనుకున్నప్పుడు దెన్ వీ థాట్ దట్ వీ షుడ్ హ్యావ్ appropriate association with industry in several ways, not one way. More than one ways we should have adequate exposure. So that student at every step he gets an adequate exposure to the industrial issues, practical issues, the application of theory into various aspects. Aveni exposure ravalante we need to have a very strong association with industry. దానికి we found out 2-3 పద్ధతులు కనిపెట్టాం. 2-3 issues, 2-3 different ways of doing it. ఒకటేమో మిగతా ఎంబీఏ స్కూల్స్ లాగా కాకుండా మా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. మాది 16-week ఇంటర్న్షిప్, అంటే ఆల్మోస్ట్ 4.5 months ప్రోగ్రామ్. అది జనరల్గా టిపికల్ ఎంబీఏ స్కూల్స్లో 2 months ఉంటుంది, మాది 4.5 months ఉంటుంది. దానివల్ల ఏమిటంటే ఇండస్ట్రీకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. బికాజ్ స్టూడెంట్ వెళ్ళి 1 year కోర్స్ వర్క్ చేసిన తర్వాత 1 year వెళ్ళి 1 year తర్వాత వెళ్ళి ఒక 4 నెలలు కంటిన్యూస్గా పనిచేసే ఇండస్ట్రీలో నెంబర్ 1 హీ గెట్స్ బెటర్ ఎక్స్పోజర్, నెంబర్ 2 హీ డస్ ద జాబ్ విచ్ ఈస్ అకౌంటబుల్, అండ్ బికాస్ దర్ హ్యాస్ టు బి some value addition to the company where he is working for those 4 months. And third, industry recognizes a person who is working for 4 months has an opportunity to observe him continuously for 4 months. Coming to our own school in terms of future growth, that's what we are seeing. We are also trying to start a 1-year PGDM program for people who have had about 5 years experience. So we are going to admit them, and then with minimum of 5 years of experience. So that program we are going to start in 2014. Then we are also going to start a PhD program. So very soon, maybe next year we launch that PhD program, where we would like to produce good quality PhD, because which is also an essential ingredient for both teaching as well as research in industry. So we want to focus on both aspects, to produce good teachers through good research, and also produce good researchers to be able to undertake good business research in the industry itself. They can go and work in the industry and take some research aspects. Third, we are also looking at the market trends very closely. ఇప్పుడు now analytics is the area, business analytics is the area which is picking up very fast. We have already taken enough measures to introduce those courses, sending faculty for training on these areas, and inviting some people from abroad to be able to help us and assist us in terms of creating that courseware as well as the training required and workshops and seminars being conducted. All that we are trying. Any new area which is coming up, we are trying to speedily get ourselves geared up towards that. దానికోసం కృషి అంతా పెడుతున్నాం. So I'm Anshika Rai. I'm a second year PGDM student here at IMT Hyderabad. So my graduation is in BBS, which is Bachelor of Business Studies. So it was a natural progression. I was always interested in management and business studies. So a natural progression. I love the campus. It's a big improvement. Nice location. It's a little far from the city, though a lot of facilities are given to us, so that's not a major problem. I'm doing my PGDM final year in finance and business analytics, and for me this is I've chosen to do MBA because after doing my BTech, like it is very necessary to have a management graduation. Management education helps you to scale up your position in any particular company, and it also develops your common sense, and there are various things on which you develop yourself. That is all about. Are you happy with the course?